మన ఇంట్లో తక్కువ రేటుతో కొన్న సామాన్లని మనం వాడుకుంటూ ఉంటాం. బంగారం వెండి మనం కొనుక్కునే వరంగా ఉంటే ఆ బంగారాన్ని వెండిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వరంగా ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం బంగారం లాగా వెండిలాగా ఉంటే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. మనం ఘనహీనంగా ఉండేవారంగా ఉంటే మనల్ని దేవుని సేవకు మనల్ని మామూలుగా వాడుకునేవాడిగా ఉంటాడు. మన ఇంట్లో బంగారాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకునే వారంగా ఉంటాం. వెండిని కానీ బంగారాన్ని కానీ చాలా జాగ్రత్తగా వాడుకునే వారంగా ఉంటాం. ఇంట్లో చాలా జాగ్రత్తగా దాచిపెట్టే వారంగా ఉంటాం. వెండి కానీ బంగారం కాకుండా మామూలుగా ఉన్న వాటిని మనం మామూలుగా వాడుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, మనం బంగారం లాగా వెండిలాగా ఉంటే దేవుడు మనల్ని తన సేవకు ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. మనం ఘనహీనంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలోని దేవుడు మనల్ని ఘనహీనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు.